హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ప్రధాన వార్తల్లో ముఖ్యంగా బిల్ గేట్స్ పర్యటన గురించి దాదాపు అన్ని పేపర్‌లో బ్యానర్ ఐటెమ్ పెట్టినియి. బిల్ గేట్స్ ఆంధ్రప్రదేశ్ పర్యటనకొచ్చారు. అమరావతిలో పర్యటించారు. ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, మంత్రులు నారా లోకేష్ గారు ప్రధానంగా ఆయనతోని మాట్లాడినట్లు, ఆయనతోని ఫోటోలు దిగారు. దాని సందర్భంగా జరిగిన చర్చకు సంబంధించి ప్రధానంగా వార్తాపత్రికల్లో హెడ్‌లైన్స్. ఈ వార్తల వెనకున్న వాస్తవాలు, హెడ్‌లైన్స్ వెనకున్న ఎజెండా ఏంటనేది మనం ఈరోజు ప్రధానంగా చర్చించాల్సిన అవసరం ఉంది. విశ్లేషించాల్సిన అవసరం ఉంది. దాంట్లో 'ఆంధ్రజ్యోతి' పేపర్‌లో బిల్ గేట్స్ అట నైస్, గుడ్, గ్రేట్ అన్నాడట. రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు, విధానాలపై బిల్ గేట్స్ ప్రశంసలు కురిపించిండట. ఇప్పుడు బిల్ గేట్స్ ఆయన మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, బిల్ గేట్స్ ఫౌండేషన్ చైర్మను. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఆయన సర్వీసులు చేస్తున్నారు. రకరకాల కంపెనీలు ఉంది. అదంతా ఒక బ్రాండ్ ఉంది ఆయనకి. ఇక్కడ బిల్ గేట్స్‌కున్న బ్రాండ్ ఇమేజ్‌ని చంద్రబాబు నాయుడు గారికి అప్లై చేయటానికి తెలుగుదేశం పార్టీ మీడియా ప్రయత్నం చేస్తున్నట్టుంది. బిల్ గేట్స్ వచ్చింది దేనికి? ఆంధ్రప్రదేశ్‌కి వచ్చిన పర్పస్ ఏంటి? ఆయన పర్యటన వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వచ్చిన ఫలితం ఏంటి? ఆయన పర్యటన వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతోని చేసుకున్న ఒప్పందాలేంటి? ఆ ఒప్పందాలతో వచ్చే పెట్టుబడులేంటి? లేదు విద్యలో, వైద్యంలో, అగ్రికల్చర్‌లో బిల్ గేట్స్ ఫౌండేషన్ కొన్ని సర్వీసులు చేస్తుంది దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా. దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒరిగిందేంది? వచ్చిందేంటి? అసలు వచ్చేదేంటి భవిష్యత్తులో? అది చెప్పట్లే ఇక్కడ. ఇప్పుడు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు 5,00,00,000 మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల కోణంలో కావాల్సిందేంది? ఆంధ్రప్రదేశ్‌కి బిల్ గేట్స్ వచ్చిండు అంటే, బిల్ గేట్స్ వచ్చినందువల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రజలకు ఏం ఒరిగింది? ఏమొచ్చింది? ఏమొస్తది? అనేది ప్రధానం. అది రాయలే. గ్రేటు, నైసు, గుడ్డు అని చెప్పిండట. గుడ్డు, నైసు, గ్రేట్ అని. ఎవరిని? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని పొగిడినట్టు రాశారు. చంద్రబాబు నాయుడు గారికి, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ప్రశంసలు ఇవ్వాల్సింది ఎవరు? బిల్ గేట్స్ కాదు. బిల్ గేట్స్ అతిథిగా వచ్చిండు చుట్టపు చూపుగా. అతిథిగా వచ్చినోళ్ళు ఎవరైనా, నీది పనికిరాని ప్రభుత్వం, నువ్వు పనికిరాని పరిపాలన చేస్తున్నావు అని చెప్పరు. మంచినే ఉందని చెప్తారు. కర్టసీ అది. దాంట్లో ఎక్కడో ఒక విజన్ ఉన్న ముఖ్యమంత్రి, అప్పట్లో నేను గమనించి ముందు చూపున్న ముఖ్యమంత్రి, ముందు చూపున్న నాయకుడు అని చెప్పిండట. దాన్ని పట్టుకొని పెద్ద బ్యానర్ ఐటెమ్ రాసి. మరి మిగతా సమ్మరీ రాయలే ఇక. ఇక ఏఐకి సంబంధించి ఏఐ అగ్రి సేవలు బేసిక్ ఉన్నాయని చెప్పిండంట. బేసిక్‌నే ఉంటాయి. ఏఐ అగ్రి సేవలు బేసిక్ ఉంటే, ఏఐ అగ్రి సేవలు అంటే ఏంటి? ఏదైతే పంటలు ఏస్తారో రైతులు, ఆ పంటలకు సంబంధించిన చీడపీడలు గానీ, క్రిమికీటకాలు గానీ, లేదంటే ఫెర్టిలైజర్, పెస్టిసైడ్స్ ఎట్లా వాడాలి? దేనికి ఏ జబ్బొస్తే ఏమి దానికి మందులు తీసుకోవాలి? అనే విషయాల్ని ఏఐలో సెర్చ్ చేస్తే వస్తా ఉంటాయి. దాన్ని బట్టి వాడతా ఉంటారు. వాడతారు అయిపోయింది. దాని తర్వాత ఈల్డ్ వస్తది. పంటొస్తది. ఆ పంటకు మద్దతు ధర ఏది? అది కూడా ఏఐ ఏస్తదా? అనేది రైతులు ఈరోజు అడుగుతున్నారు. రైతులకు కావాల్సింది పంట ఎట్లా పండించాలో చెప్పటం కాదు. పంట ఎట్లా పండించాలో రైతులకు తెలుసు. ఇంకేమైనా కావాలంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉంది. ఆ డిపార్ట్మెంట్ చెప్పిద్ది. ఏఐ ఉంది. ఏఐలో రైతులు కూడా అప్లై చేసుకొని చూసుకుంటారు. పంట వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి ఏంది? పొగాకు రైతులు రోడ్లెక్కకుండా, పత్తి రైతులు రోడ్లెక్కకుండా, మిర్చి రైతులు రోడ్లెక్కకుండా, లేదంటే మామిడి రైతులు రోడ్లెక్కి వాళ్ళ పంటని పారబోసుకునే పరిస్థితి, చెరుకు రైతులు పంటను తగలబెట్టుకునే పరిస్థితి మంటలలో. ఇది రాకుండా చూడాలా. అది బిల్ గేట్స్ అయినా, చంద్రబాబు నాయుడు అయినా. బిల్ గేట్స్ వచ్చి గ్రేటు, నైసు, గుడ్డు అని ప్రశంసించిండని ఆ ప్రశంసని ఒక రాజకీయ కోణంలో తెలుగుదేశం పార్టీ మీడియా అంటే ఇక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిండు అయిపోయింది. అంతా అద్భుతం అని చెప్పే ప్రయత్నం చేస్తాం గానీ అద్భుతాలు అక్కడ లేవు. 1997లో చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రానికి ఏపీగా ఉన్నప్పుడు, ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే బిల్ గేట్స్‌ని తీసుకొచ్చారట. మైక్రోసాఫ్ట్ అనే సంస్థను ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్‌లో స్థాపించారు. దాంతోనే మొత్తం చరిత్ర తిరగరాసినట్టు చెప్తున్నాం. అదే బిల్ గేట్స్ 97లో వచ్చారు. ఇప్పుడు 26లో కూడా 19 ఇయర్స్ తర్వాత వచ్చారు. దాదాపు 29 ఇయర్స్ అయింది. వచ్చిండ్రు. వచ్చిన తర్వాత ఏమైంది? డివిజన్ అయింది. సమాజం వర్టికల్‌గా 2 వర్గాలుగా డివిజన్ అయింది. కార్పొరేట్ స్కూల్‌లు, కార్పొరేట్ కాలేజీలు, కార్పొరేట్ హాస్పిటల్‌లు. ప్రభుత్వ స్కూల్‌లు, ప్రభుత్వ హాస్పిటల్‌లు, ప్రభుత్వ వ్యవస్థ ఒకవైపు. ఈ ప్రభుత్వ స్కూళ్ళల్లో, ప్రభుత్వ కాలేజీలలో, ప్రభుత్వ హాస్పిటళ్ళలో ఎవరు దానికి సంబంధించిన కస్టమర్సు, కార్పొరేట్ దాంట్లో ఎవరంటే ఇక డివిజన్ అయిపోయిందన్నమాట. అత్యంత ధనికమైనోళ్ళు, డబ్బులు సంపాదించినోళ్ళు ఇక్కడుంటరు. పేదవాళ్ళు ఇక్కడుంటరు. వీళ్ళకి సంబంధించి అన్నమాట మీరు ఏది ఇచ్చినా
బిల్ గేట్స్ వచ్చినా, ఎవరొచ్చినా పేద ప్రజలు, అట్టడుగు వర్గాలకు సంబంధించిన విద్య విషయంలో, వైద్య విషయంలో, వ్యవసాయం విషయంలో, వాళ్ళ ఉపాధి విషయంలో, ఉద్యోగాల విషయంలో ఏమొరిగింది, ఏమొచ్చింది? బిల్ గేట్స్ 97లో వచ్చారు, ఇప్పుడొచ్చారు. బిల్ గేట్స్ వచ్చి వెళ్లారు. సరే కొంత మెరుగైన అవకాశాలు వచ్చుండొచ్చు. దానివల్ల ఈ రాష్ట్రం ఏం ముందుకు పోయింది? దానివల్ల ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలకు ఏం సంపదొచ్చింది? సంపద సృష్టి ఎవరికి జరిగింది? ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న నాయకులు సంపన్నులైతున్నారు. పరిపాలించబడుతున్న ప్రజలు పేదోళ్ళైతున్నారు. పరిపాలించబడుతున్న రాష్ట్రం అప్పుల పాలైంది. ఈ మోడల్స్ అవన్నట్టు. ఈ రాష్ట్రాన్ని అప్పటి 1995 నుంచి ఇప్పటి వరకు అనేక సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు అత్యంత ధనికమైన ముఖ్యమంత్రి అయిండు దేశంలో. సంపన్నమైన ముఖ్యమంత్రుల జాబితాలో ఉన్నారు. కానీ ఈ రాష్ట్రం ఏమైంది? అప్పుల పాలైంది. ఇది గాని, తెలంగాణ గాని. ఇది గదా! బిల్ గేట్స్ వచ్చినంత వరకు ఒరిగిందేంది? అప్పులేమన్నా తగ్గినాయా? ఇప్పుడు బిల్ గేట్స్ వచ్చిండు. అప్పులేమన్నా తగ్గుతాయా రాష్ట్రానికి? అప్పు లేకుండానే పరిపాలన చేసే పరిస్థితి ఉందా? లేదా ప్రభుత్వ స్కూళ్ళల్లో, ప్రభుత్వ హాస్పిటళ్ళల్లో మెరుగైన వైద్యం, మెరుగైన విద్య వస్తదా? రాదు. మళ్ళా ఎక్కడ చూడాలి మనం? అక్కడికే చూడాలి. కార్పొరేట్ హాస్పిటల్‌లు, కార్పొరేట్ స్కూల్‌లు, కార్పొరేట్ కాలేజీలు. ఇది గదా! రైతు పండించిన పంటకి ఏమన్నా గిట్టుబాటు ధర, మద్దతు ధర వస్తదా? ఎంఆర్‌పీ ధర అని ఏమన్నా ఉంటదా? ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే ఏఐతోనే వ్యవసాయం చేయొచ్చు అని చెప్పినట్టు బిల్ గేట్స్ వచ్చి ప్రశంసించినట్టు చెప్తున్నారు. ఆ రైతు పండించిన పంటకి దేహి అని అడుక్కోవాల్సిన పరిస్థితి ధరని. అదే రైతు చుట్టూ ఉన్న ఇండస్ట్రీసు అనేకం ఉంటాయి. ఇప్పుడు రైతు పాలు తీసి ఇస్తే ఆ పాల కంపెనీ వాడు ఎంఆర్‌పీ ధర ఏసుకొని పాకెటేస్తాడు. ఆ ఎంఆర్‌పీ ధర కంటే ఒక పైసా తక్కువియ్యడు. మనం ఎంఆర్‌పీ అంటే ఒక మద్దతు ధర ఉంటది. రైతుకి ఉండదు. అసలు పంట పండించిన రైతుకు ఉండదు. కానీ ఆ పంటతోని వ్యాపారం చేస్తున్న మధ్యవర్తికి, దళారికి ఎంఆర్‌పీ మద్దతు ధర గ్యారంటీ ఉంటది. అంటే గ్యారంటీ లేని జీవితాలు, అంటే ఒక అభయం లేని జీవితాలు, అభయం లేని మార్కెట్ ఇది. దీనికి గదా మీరు ఇయ్యాల్సింది. ఏఐతోని వచ్చేది ఒరిగేది ఉంటే, ఇప్పుడు ఏఐ ఒకవైపు బిల్ గేట్స్ గారు వచ్చి అక్కడ చూసినట్టు చాలా అద్భుతంగా ఉందన్నారు. అట్ ద సేమ్ టైమ్ యూరియా కోసం రైతులు లైన్‌లో నిలబడ్డారు. అక్కడ తీసుకోండి ఈళ్ళని. ఈ బిల్ గేట్స్‌ని అక్కడ తీసిపోతే ప్రశంస, ప్రశ్నించటమా, తిట్టిండా అనేది అర్థమయ్యేది. మొత్తం మీద చూస్తే బిల్ గేట్స్ ప్రశంసించడం, చంద్రబాబు నాయుడు గారిని ప్రశంసించి ఉన్నారా? లేరా? అసలు ప్రశంస ఉందా? లేదా? లేని ప్రశంసని చెప్తున్నా. సరే ఒకవేళ ఎక్కడన్నా ఒక వర్డ్ ప్రశంసిస్తే దాన్నే పెద్దగా చేసి చూపించటం కంటే, అసలు ఈ ప్రశంస వల్ల ప్రజలకు వచ్చిన ఫలితం ఏంటి? పర్యటన వల్ల ప్రజలకు వస్తున్న ఫలితం ఏంటి? ఈ రాష్ట్రానికి వచ్చిన ఫలితం ఏంటి? ఇక రేపటి నుంచి రైతులు పండించే పంటకు మద్దతు ధర వస్తదా? రేపటి నుంచి రైతులు యూరియాకి కోసం ఎతుకులాడే పరిస్థితి ఉండదా? ఇది గదా కావాల్సింది. ఇక రేపటి నుంచి విద్యలో, వైద్యంలో ప్రతి పేదవాడు, ధనికుడు, ఉన్నోడు, లేనోడు అందరూ ఒకటే హాస్పిటల్‌లో, ఒకటే స్కూల్‌లో సర్వీస్ తీసుకుంటారా? ఇదేమన్నా మార్పు వస్తదా? ఇదేం రాదు. ఇంకా వర్టికల్‌గా డివిజన్ అయితా ఉంటది. ఇంకా గ్యాప్ పెరుగుతుంది పేదోడికి, పెద్దోడికి సమాజంలో, సొసైటీలో. ఇది చంద్రబాబు నాయుడు గారిని ప్రశంసించినట్టు ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇంక చాలా పత్రికలు రాసినాయి. ప్రశంసించిండా అంటే ఎక్కడో ఒక దగ్గర అనడం మిగతాదంతా ఆయన మాట్లాడింది వేరే విషయం. వీళ్ళ ఆ చిన్న లైన్ పట్టుకొని ప్రశంసించండి అయిపోయిందని చెప్పి ఇక దాన్ని నెక్స్ట్ 2029లో జరగబోయే ఎన్నికల వరకు వాడుకోవడానికి ఒక ప్రణాళిక, ఒక బ్రాండ్ ఇమేజ్‌గా మాట్లాడుతున్నారు. ఈ బ్రాండులతోని, ఈ ప్రశంసలతోని ప్రజలు కన్విన్స్ గారు. ప్రజలకు కావాల్సింది వేరే ఉంది. ప్రజల డిమాండ్ వేరే ఉంది. ప్రజల ఆలోచన వేరే ఉంది. మీరు బలవంతంగా ప్రజల పైన మీకు నచ్చిన ఒక ఎజెండాను రుద్దుతున్నారు. మీరొక ఎజెండాను ఫిక్స్ చేసి మీరు ప్రజల్లో మీకేదైతే ఉందో ఈ పేపర్లకి, టీవీ ఛానళ్ళకి చంద్రబాబు నాయుడు గారి పైన, ఆయన ప్రభుత్వం పైన ఒక ఒపీనియను. ఆ ఒపీనియన్‌ని ప్రజలు నమ్మే విధంగా, ఆ ఒపీనియనే నిజమైంది అనే ఒక భావనని క్రియేట్ చేసే విధంగా వార్తలున్నాయి. తప్ప నిజమైన వార్తలు కావివి. ఇది ఒక వార్త. ఇక ఒకవైపు ఇది ఇచ్చారు గదా! ఇంకొక వైపు చూడండి అన్ని పేపర్‌లో ఈరోజు యాడ్. నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ అట గత జేఈఈ మెయిన్స్ ఫలితాలను శాసించి 2026 ఫలితాల్లో అందరిని అధిగమించి తెలుగు రాష్ట్రాలతో పాటు ఆల్ ఇండియా నంబర్ 1గా నారాయణ. ఆల్ ఇండియా నంబర్ 1గా నారాయణ అయింది గానీ, ఆల్ ఇండియా నంబర్ 1గా ఇప్పుడు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఉన్న ఒక స్టూడెంట్ గాలే. అది అద్భుతం. వీళ్ళు చెప్పే మాటలు, వీళ్ళు చెప్పే చేతలు విజన్ 2047 వికసిత ఆంధ్రప్రదేశ్, వికసిత భారతదేశం అని పదే పదే చెప్తుంటారు. బిల్ గేట్స్ వచ్చిండు, ప్రశంసించిండు. దేనికి? ఈ నారాయణ వాళ్ళ క్యాబినెట్‌లో ఉన్న ఇప్పుడు క్యాబినెట్‌లో మంత్రిగా ఉండు. వాళ్ళ స్కూల్‌లో, వాళ్ళ కాలేజీలలో ర్యాంకులొస్తే ప్రభుత్వానికి ప్రశంసనా?
లేదా ప్రభుత్వ కాలేజీలో, ప్రభుత్వ స్కూల్‌లో చదివే విద్యార్థులకు ర్యాంకులొస్తే ప్రభుత్వాన్ని ప్రశంసించాలనా? ఈరోజు ఈరోజు అనివార్యంగా నారాయణ, శ్రీ చైతన్య లాంటి కార్పొరేట్ శక్తుల పైన ప్రజలు, ప్రభుత్వాలు ఆధారపడేటట్టు వ్యవస్థ తయారైంది. ఇగో ఇట్లాంటి బిల్ గేట్స్‌లు, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారుల పర్యటనలు వాళ్ళని ప్రోత్సహించడం వల్ల జరిగేది ఇదే. బిల్ గేట్స్ వచ్చినందువల్ల రాష్ట్రానికి నష్టమని అంటలేదు గానీ లాభం ఉండొచ్చు. ఇక అదే అన్నిటికి మందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇది తప్పు. ఒకవైపు మీరు బిల్ గేట్స్ ఏఐ ఈ విద్యలో, వైద్యంలో సర్వీస్ అందిస్తానంటే, ఇంకొక వైపు నారాయణ విద్యా సంస్థలు యాడ్ చేస్తారు. ఇక దేశంలో అత్యంత ప్రతిభ చూపించింది నారాయణ అంటారు విద్యా సంస్థలు. విద్యాశాఖ మంత్రి ఉన్న నారా లోకేష్ గారు ఆయన శాఖ పరిధిలో ఉండే ప్రభుత్వ జూనియర్ కళాశాలల నుంచి ఎవరైనా జేఈఈ మెయిన్స్‌లో ర్యాంక్ వచ్చిందా? ఒక్కటంటే ఒక్కటి. ఏ విద్యా వ్యవస్థ అన్నట్టు అది అద్భుతమైందా? ఏది అద్భుతం? ఇప్పుడు ప్రజల దృష్టిలో నారాయణ, శ్రీ చైతన్య. దాన్ని చూపిచ్చారు ప్రజల దృష్టిలో మీరు. ఇదే మీకు బ్రాండు, అదే మీరు చదువుకోవాల్సిన ప్లేస్ అదే. మీకు ర్యాంకులు వచ్చేది అక్కడే, ఇక్కడ రావు. మీరు అక్కడే చదవండి అని చెప్పటానికి ప్రభుత్వం ఒక పబ్లిసిటీ ఇచ్చినట్టుంది. తప్ప ఇది ప్రభుత్వ కాలేజీలని, ప్రభుత్వ స్కూల్‌ని స్ట్రెంథెన్ చేయడానికి చేసినట్లేదు. ఇది ఒక అన్ని పేపర్‌లో వచ్చింది ఈరోజు నారాయణకు సంబంధించిన యాడ్. ఈనాడు చూద్దాం. ఈనాడులో కూడా సేమ్. నారాయణ యాడ్స్ ఫుల్ పేజీ, ఫస్ట్ పేజీ. ఆ ఫోటోలు ఒకటో రెండో ర్యాంకులు ఉంటాయి. ఆ ర్యాంకులు వేస్తారు. ఏపీ మీట్స్ బిల్ గేట్స్ రాష్ట్రానికి వచ్చిన గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ సాగులో ఏఐ వినియోగంపై ప్రత్యక్ష పరిశీలన. అభివృద్ధి చెందిన దేశాల్లోనూ ఇంత అద్భుతంగా లేదని ప్రశంస. డిజిటల్ విప్లవంలో చంద్రబాబుది కీలక పాత్ర. విపత్తుల నిర్వహణలో టెక్నాలజీ వినియోగం బేస్ అన్న గేట్స్. ఏపీ డిజిటల్ ప్రయాణాన్ని వివరించిన సీఎం చంద్రబాబు. హలో బాగున్నారా అంటే ఆత్మీయ పలకరింపులట. ఎక్కడైనా ఉంటాయి ఆత్మీయ పలకరింపులకి. మనిషి కలిసినప్పుడు ఎదురు మనిషి ఎక్కడి నుంచో అంత దూరం నుంచి వచ్చాక హలో బాగున్నారా అనకపోతే ఏమంటాడు? ఇక అదే అంటాడు. హలో బాగున్నారా అంటాడు. చాలా మంచిగా పని చేస్తారంటాడు. ఎవరైనా కర్టసీ అది. దాన్ని తీసుకొచ్చి పేపర్లలో మెయిన్ హెడ్డింగ్ పెట్టి అయిపోయింది ఇక ఆంధ్రప్రదేశ్. బిల్ గేట్స్ వచ్చిండు. బిల్ గేట్స్ వచ్చిన దానివల్ల ఇక రాష్ట్రం మొత్తం అద్భుతాలు జరుగుతాయి. స్వర్ణాంధ్రప్రదేశ్ అయింది. ఇక మనం రేపటి నుంచి పని చేయకుండానే బతకొచ్చు. రేపటి నుంచి ఉద్యోగాలు చేయాల్సిన అవసరం లేదు. ఉపాధి చేయాల్సిన అవసరం లేదు. ఎవరు వ్యాపారాలు చేయాల్సిన అవసరం లేదన్నట్టు బిల్డప్‌లు. ఇది బ్రాండ్ ఇమేజ్‌కి బిల్డప్‌లు ఇచ్చినట్టుంది తప్ప, నిజంగా అక్కడ ఒరిగిందేంది, వచ్చిందేందంటే ఏం లేదు. అసలు ఆ బిల్ గేట్స్ ఫౌండేషన్‌తోనూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి జరిగిన ఒప్పందాలు ఏంటంటే ఒక్క ఒప్పందం లేదు. చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. బిల్ గేట్స్ ఫౌండేషన్‌తోని మనం సమన్వయం చేసుకొని అభివృద్ధి ముందుకు పోదాం అని చెప్తున్నారు తప్ప, ఆయన అక్కడి నుంచి చెప్పట్లే. మేము సమన్వయం చేసుకుంటాం, మీతోని ఒప్పందాలు చేసుకుంటాం అని. అది జరిగేది భవిష్యత్తులో జరుగుతాయి గానీ, ఇప్పుడు బిల్ గేట్స్ ఏపీ మీట్స్‌తోని బ్రాండ్ ఇమేజ్ పెంచే ప్రయత్నం చేశారు. రైట్. ఇది ఈనాడు కూడా సేమ్ అదే ఇచ్చింది. బీసీ కోటాకు డెడికేటెడ్ కమిషన్ ఏశారట. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకి 34% రిజర్వేషన్ ఇయటానికి డెడికేటెడ్ కమిషన్. సేమ్ తెలంగాణ ఏదైతే ఫాలో అయిందో అదే. భూసాని వెంకటేశ్వరరావు రిటైర్డ్ ఐఏఎస్‌తోని తెలంగాణ కూడా డెడికేటెడ్ కమిషన్ ఏసింది. 42% రిజర్వేషన్ ఇయ్యొచ్చని చెప్పింది. ఇచ్చారా? ఇవ్వలే. ఇది కూడా అంతే ఉంటది. ఈయన కూడా ఒక రిటైర్డ్ ఐఏఎస్‌తోని కమిటీ ఏశారు డెడికేటెడ్ కమిషను. ఆ కమిషన్ ఏం చెప్పిందంటే 34% రిజర్వేషన్ ఇయ్యొచ్చు బీసీలకి అని చెప్పింది. దానికి సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ ఫ్రేమ్‌లో ఉండాలనేది ప్రధానంగా ఉంది. కానీ ఆ గైడ్‌లైన్ చెప్పరు ఈళ్ళు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కమిషన్ ఏసింది కాబట్టి ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా ఇస్తా ఉంటారు. అమలయ్యే కమిషన్ ఉండాలి తప్ప పేరు కోసం కమిషన్ ఉండొద్దు. ఇది అమలైద్దా? అమలు కావాలంటే ఎక్కడ? ఈ డెడికేటెడ్ కమిషన్ అవసరంలే అమలు కావటానికి. ఇది ఏస్తే ఏయండి గానీ, అసలు కావాల్సిన డెడికేషన్ ఎక్కడంటే పార్లమెంట్‌లో చట్టం చేయించాల. పార్లమెంట్‌లో 9థ్ షెడ్యూల్‌లో ఈ అంశాన్ని చేర్పించాల. రాజ్యాంగ సవరణ చేపించాల. మేము పలానా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేము బీసీలకి 34% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్‌లు ఇవ్వాలనుకుంటున్నాం. దానికి సంబంధించి మీరు పార్లమెంటు చట్టం చేయండి, సవరించండి, 9థ్ షెడ్యూల్‌లో పెట్టండి. తమిళనాడు తరహాలో అంటే అప్పుడు అది డెడికేషను. ఈడ కమిషన్‌లేసి మేము డెడికేటెడ్ కమిషన్ ఏసినాం, ఇవ్వటానికి ప్రయత్నం చేసినాం. కోర్టులు ఆపినాయి చెప్పుకునే ప్రయత్నం పక్కనున్న రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినట్టే ఇక్కడ చేస్తే అది ఇవ్వటానికి చేసినట్టు లేదు. పబ్లిసిటీ కోసం చేసినట్టు ఉంటది. ఇది ఈనాడుకు సంబంధించి రైట్. విశాల ఆంధ్ర పేపర్. గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో ఏపీకి కొత్త దిశ వచ్చిందట. ప్రజా సాధికారత, సంపద సృష్టి లక్ష్యం. బిల్ గేట్స్‌తో సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్తుండు. కొత్త దశ వస్తదట. దిశ.
మరి ఆ దశ, దిశ ఎప్పుడొస్తది? ఏం ఒప్పందాలు జరిగినాయంటే ఏం లేదు. హ్మ్. కడుపు కాల్చుకుంటేనే బిడ్డల కడుపు నింపి కుక్కులు, కామాటిల జీవితాలు దుర్భరం. 3 నెలలుగా అందని జీతాలు, ఏజెన్సీలు కమిషన్ల దందా, చేతికందని వేతనం, పూట గడవక పస్తులు, బీసీ హాస్టళ్లలో కొత్త తరహా వెట్టి చాకిరీ, జోక్యం చేసుకోవాలంటూ పాలకుల వినతి. కడుపు కాల్చుకుంటూనే బిడ్డలకి కడుపు నింపుతున్నారు. బీసీ హాస్టల్స్ విద్యార్థులకి అక్కడ కుక్కులు, కామాటిలు, అక్కడ దానికి సంబంధించిన ఆ కుక్కు పని చేసేవాళ్ళు వర్కర్స్ మొత్తం. జీతాలు లేవట. ఒకవైపు బిల్ గేట్స్‌తో సమావేశాలు అద్భుతమైద్ది. ఇక స్వర్ణాంధ్రప్రదేశ్, వికసిత ఆంధ్రప్రదేశ్, విజన్ 2047 అని చెప్తున్నారు. ఇక్కడ తిండి అంటే చిన్న పిల్లలకి, స్కూల్ పిల్లలకి వండి పెట్టే వాళ్ళకి జీతాలు ఇయ్యలేని దుర్భరమైన పరిస్థితి. చాలా అద్భుతాలు చేస్తుండు. గ్రేటు, గుడ్డు, నైసు అని ఎక్కడి నుంచో వచ్చిన బిల్ గేట్స్ చెప్పినట్టు చెప్తుండ్రు. ఇక వీళ్ళు చెప్పాలా? బిల్ గేట్స్ కాదు చెప్పాల్సింది. ఇక్కడ సమస్యలు ఎదుర్కొంటున్న ప్రజలు, ఇక్కడున్న వర్గాలు ప్రశంసిస్తే అది ప్రశంస. కడుపు నింపెట్టోడికి జీతం లేదు. 3 నెలల నుంచి, 4 నెలల నుంచి. అడిగేటోడు లేడట. కౌలు రైతు కోత, అన్నదాత సుఖీభావాలు ఊసేలేని వైనం, కూటమి బడ్జెట్‌లో తీరని అన్యాయం. అన్నదాత సుఖీభావ అన్నారు, అండగా ఉంటామని చెప్పిండు చంద్రబాబు నాయుడు గారు. 2024 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి కేవలం రైతు భరోసా రైతులకే ఇచ్చిండు, నేనొస్తే కౌలు రైతులకిస్తా. జగన్మోహన్ రెడ్డి కేవలం 13,500 ఇచ్చిండు, నేనొస్తే 20,000 ఇస్తా. పీఎం కిసాన్ కాక అని చెప్పిండు. వచ్చిన తర్వాత మాట మారింది. మడత మాటొచ్చింది. పీఎం కిసాన్‌తో కలిపి 20,000 ఇస్తా అన్నాడు. సరే రైతులకి. సరే ఆ 20,000 మరి కౌలు రైతులకి ఏమైంది? కౌలు రైతులకి ఇస్తానంటే మీరు ఇచ్చిన సూపర్ 6లో అది కూడా ఒకటుంది. మరి ఆ సూపర్ 6 ఎందుకు అమలు కావట్లేదు? సూపర్ 6ని సూపర్‌గా అమలు చేసినామని ఒకవైపు చెప్తున్నారు. కౌలు రైతు పరిస్థితి దుర్భరంగా ఉంది. వాళ్ళ వాళ్ళ పరిస్థితి బ్యాంకుకి పోతే అప్పు ఇవ్వరు. లేదా సబ్సిడీ పైన ఫెర్టిలైజర్, పెస్టిసైడ్ తీసుకోవాలంటే ఇవ్వరు. ఎందుకంటే కౌలు రైతు కాబట్టి. రైతులు రుణమాఫీ రాదు. ఇంకేదైనా బోనస్‌లు రావు. ఇక చివరికి ఈ ఈ వీళ్ళిస్తున్న రైతు భరోసా, అన్నదాత సుఖీభావ కూడా రాని పరిస్థితి. అన్నదాత సుఖీభావ అన్నారు. కౌలు రైతైనా, పట్టా రైతైనా ఎవరైనా అన్నదాతే. మరి ఈ అన్నదాతకు ఆ సుఖీభావ ఎందుకు లేదనేది అన్నదాత అడుగుతున్నారు. కౌలు రైతులు. వీళ్ళు కూడా అన్నదాతలే కదా! అన్నదాత అంటే ఏంది? వ్యవసాయం చేసేటోళ్ళు అన్నదాతలు. అది భూమి ఉన్నా లేకపోయినా, కౌలుకు చేసినా, అసలు భూమి చేసినా. వీళ్ళకి కూడా కావాలి వాస్తవంగా. అది హామీ ఇచ్చారు. కొత్తగా ఎవరో అడిగింది కాదు. చంద్రబాబు నాయుడు గారి నోటి నుంచి వచ్చిందే, ఆయన మేనిఫెస్టోలో పెట్టింది. దాన్ని అమలు చేసే పరిస్థితి లేదట. రైట్. సాక్షి చూద్దాం. హ్మ్. ఇప్పుడు సాక్షి పేపర్‌లో ఇప్పుడు నారాయణ యాడ్స్ మొత్తం అన్ని పేపర్‌లో ఉంటాయి. కానీ సాక్షిలో ఉండదు. ఆ అద్భుతం ఇక్కడ ఉండదు. అంటే వీళ్ళకి ఇయ్యరా? మరి వీళ్ళు ఎయరా గానీ వీళ్ళకి ఇయ్యనట్టుంది. వ్యవసాయం ఎక్కడ? బడ్జెట్‌లో అరకొర కేటాయింపులతో రైతులకు చంద్రబాబు పంగనామాలు, ఉచిత పంటల బీమా అటకెక్కించి కొత్త బీమా నాటకాలు. గత బడ్జెట్‌లో 1,023,00,00,000 కేటాయించినా పైసా ఖర్చు చేయని వైనం. ఈ ఏడాది 250,00,00,000తో సరిపెడుతూ మరో మోసం. 1,00,00,00,000తో హార్టికల్చర్ హబ్ అని గొప్పగా ప్రకటన. ఉద్యాన శాఖకు కేటాయించింది కేవలం 1,123,00,00,000. ఆక్వా రైతులందరికీ రూ. 1.50కే విద్యుత్ ఇచ్చేస్తున్నామని, అంటే రూపాయన్నరకే విద్యుత్ ఇచ్చేస్తున్నామని అబద్ధాలు. గ్రోత్ ఇంజిన్లు అంటూనే పశుసంవర్ధక, మత్స్యశాఖలపై చిన్న చూపు. కేంద్రం ఇచ్చేది కాకుండా 20,000 చెల్లిస్తామన్న సుఖీభావ హామీ ఏమైంది? ఏ పంటకైనా గిట్టుబాటు ధర ఉందా? ధరల స్థిరీకరణ నిధికి 500,00,00,000 కనీసం యూరియా అందించలేని అన్యాయమైన పాలన. వరుసగా మూడో బడ్జెట్‌లోనూ అన్నదాతకు మొండి చెయ్యి. ఇక్కడ ఒకవైపు ఏమో అన్నదాత వ్యవసాయానికి సాయం ఎక్కడ అని చెప్పి సాక్షి పేపర్ బ్యానర్ ఐటెమ్. ఇంకొక వైపు ఆంధ్రజ్యోతి, ఈనాడులో చంద్రబాబు నాయుడు గారు బేషు, నైసు, గ్రేటు, వ్యవసాయంలో అద్భుతం చేస్తుంటే ఏఐ వ్యవసాయం చేస్తాను అంటున్నారు. దానికి సంబంధించిన ఇనిషియేషన్ తీసుకుండా అన్నారు. ఇక్కడ ఇంకొక వైపు చూస్తే యూరియా కోసం అదే లైన్‌లు. యూరియా కోసం అదే తన్నులాట. అదే గొడవ, అదే కూపన్ల కోసం ఫైరేవులు, తెలుగుదేశం పార్టీ నాయకుల చుట్టూ తిరిగే కథ. మరి ఆ ఏఐయో ఇంకోటో యాపో అన్నం పెట్టవు. యాపులతోని, ఏఐతోని గిట్టుబాటు ధర రాదు, యూరియా రాదు, లేదా ఫెర్టిలైజర్, పెస్టిసైడ్ రాదు. ప్రభుత్వం ఇస్తే వస్తది. హార్టికల్చర్ హబ్బు, ప్రపంచ స్థాయి హార్టికల్చర్ హబ్బు రాయలసీమ అన్నారు. 1,00,00,000,00,000తోని. కేటాయించింది 1,123,00,00,000 ఇక లాస్ట్ టైమ్ వ్యవసాయానికి కేటాయించిన 10,123,00,00,000 ఒక పైసా ఖర్చు చేయలేదు. ఇప్పుడు కేటాయించింది ఎంత అంటే వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేస్తారని సాక్షి పేపర్ రిపోర్ట్ చేసింది. ఇప్పుడు కేటాయింపులున్నాయి. కానీ ఆ కేటాయింపులు కాదు గదా! అంచనాల కేటాయింపులు చేస్తే రావు. అమలు కావాలది. ఖర్చు కావాల. ఖర్చు చేయాల. కేటాయింపులు చేసిన దాన్ని
దాన్ని అమల్లోకి తీసుకొచ్చి ఖర్చు చేస్తే అప్పుడు దానికి ఫలితాలేమన్నా వస్తాయి. ఉత్త పేపర్‌లో మేము పెట్టుకొని మేమింత కేటాయించినాం, మేమింత కేటాయించినాం. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఇంత కేటాయించాడు. నేనొచ్చిన తర్వాత ఇన్ని వేల కోట్లు పెంచినా, ఇన్ని వందల కోట్లు పెంచినా అంటే కేటాయింపులు పెంచితే కాదు, ఖర్చు చేయటం పెరగాల. ఖర్చు పెరగాలి తప్ప కేటాయింపులు పెరిగితే రాదు. ఇది యూరియా కూడా ప్రైవేటు దయ మీద ఆధారపడింది. రబీలోన కటకటే అని చెప్పి ఒక వార్తని వ్యవసాయము ఎక్కడ అని చెప్పి సాక్షి పేపరు వ్యవసాయదారుల పక్షాన రాసింది. రైట్. ఇది యూరియాకు సంబంధించిన రైతు. యూరియా ప్రైవేటు పరం అయిందట. అదనంగా 13,000 భారం పడ్డది. ఎన్ని సార్లెళ్ళినా నో స్టాక్ బోర్డ్ పెడుతుండ్రట. రాష్ట్ర ప్రభుత్వానికి ముందు చూపు లేకనే అని చెప్పి రైతుల ఆవేదన. రైట్. డిజిటల్ విప్లవానికి భారత్ పునాది. అమరావతి పర్యటనలో గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్. ఈ ఫౌండేషన్ భాగస్వామ్యంలో ఏపీ కొత్త దశ, దిశ. సీఎం చంద్రబాబు స్వర్ణాంధ్ర లక్ష్యాలు, పాలనా విధానాలపై సీఎం ప్రజెంటేషను. 10 సూత్రాలతో స్వర్ణాంధ్ర 2047. అంటే బిల్ గేట్స్‌ని తీసుకొచ్చింది రాష్ట్రానికి పెట్టుబడులకో, రాష్ట్రానికి సంబంధించిన ఆయన సర్వీస్‌ని వాడుకోవడానికి అన్నట్లేదు. చంద్రబాబు నాయుడు గారికి ఒక బ్రాండ్‌ని క్రియేట్ చేయడానికి తీసుకొచ్చినట్టుంది అనిపిస్తుంది పేపర్‌లో ఈరోజు వార్తలు చూస్తే. చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్ ఇమేజ్‌ని అమాంతం పెంచడానికి, ఈ పెంచిన దాన్ని 2029 ఎన్నికల వరకు ఆ బూస్ట్ అట్లా ఉండాలి అనే ఒక దాని కోసమే తీసుకొచ్చినట్టుంది తప్ప, రాష్ట్రం కోసం, రాష్ట్రంలో ప్రజల కోసం, రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించడానికి తీసుకొచ్చినట్లేదు. ఇప్పుడు విద్యలో సాయం అంటున్నారు, వైద్యంలో సాయం అన్నారు. ఈ 2 రంగాల్లో నిజంగానే మీరు విద్యా, వైద్యంలో బిల్ గేట్స్‌కి సంబంధించిన ఫౌండేషన్ సహాయం తీసుకుంటే, సహకారం తీసుకుంటే, ఇప్పుడున్న విద్యా, వైద్య వ్యవస్థ ప్రభుత్వ ఆధ్వర్యంలో, ప్రైవేట్‌ది కాదు. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న విద్యా, వైద్య వ్యవస్థ స్ట్రెంగ్తెన్ అయిద్ది. ఆ స్ట్రెంగ్తెన్ అయిన విద్యా, వైద్య వ్యవస్థలో ఇప్పుడు పరిపాలిస్తున్న ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, ఐఏఎస్‌లు, ఐపీఎస్ ఆఫీసర్ల పిల్లలు, వాళ్ళ కుటుంబ సభ్యులు పోయి అక్కడ సర్వీస్ తీసుకుంటారా? అది ప్రధానం. తీసుకోరు. మాటలుంటాయి గానీ చేతలు వేరే ఉంటాయి. మళ్ళా వాళ్ళు రావాలంటే హైదరాబాద్ రావాల్సిందే వైద్యానికి. చదువుకోవడానికి మళ్ళా హైదరాబాద్ కార్పొరేట్ స్కూల్‌లు, కార్పొరేట్ కాలేజీలు వాళ్ళ పిల్లల్ని తీసుకురావాల్సిందే. అమరావతిలో లేదా ఆంధ్రప్రదేశ్‌లో సరైన విద్య, వైద్యం లేదు అనేది వాళ్ళే ఒప్పుకుంటున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలు, క్యాబినెట్‌లో ఉన్న మంత్రుల కుటుంబ సభ్యుల పిల్లలు ఎంతమంది ఆంధ్రప్రదేశ్‌లో చదువుతున్నారు? ఎంతమంది హైదరాబాద్‌లో చదువుతున్నారు? ఆ కాలిక్యులేషన్ తీస్తే చాలిగ. ఆ క్యాబినెట్‌లో, ఆ అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులలో ఎంతమంది కుటుంబ సభ్యులకి ఏదన్నా జబ్బు చేస్తే, అదే ఆంధ్రప్రదేశ్‌లో ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారా? హైదరాబాద్ వచ్చేది ఎంతమంది? ఈ కాలిక్యులేషన్ నిజంగానే ఆంధ్రప్రదేశ్‌లో జరిగే పరిపాలన మంచిదైతే, ఆ కాలిక్యులేషన్ తీసి బయట పెడితే, యెస్ మేమంతా ఇక్కడే చూయించుకుంటున్నాం. ఏదైనా జబ్బు చేస్తే. మేమంతా మా పిల్లలంతా ఆంధ్రప్రదేశ్‌లోనే చదువుతుండ్రు. అది ప్రైవేట్ అయిన పర్లే. అనే పరిస్థితి నిజంగా ఆ డేటా బయటికి తీస్తే నిజంగా స్వర్ణాంధ్ర అయిద్దా? వికసిత ఆంధ్ర అయిద్దా? 2047 సంగతేందనేది అప్పుడు తెలుస్తది. ఇది డిజిటల్ విప్లవానికి పునాది పడ్డదట భారతదేశంలో. దాన్ని మన పత్రికలు, కొన్ని పత్రికలు ఆంధ్రప్రదేశ్‌లో అని రాశారు. రైట్. ఇది సాక్షికి సంబంధించి. ప్రజాశక్తి చూద్దాం. ప్రజలకు చేరువగా ఆరోగ్య సేవలు డిజిటల్ విప్లవంలో చంద్రబాబుది కీలక పాత్ర అని బిల్ గేట్స్ చెప్పిండట. గేట్స్ ఫౌండేషన్‌తో ఏపీ కొత్త దశ వచ్చిందని సీఎం చెప్తుండు. ప్రజలకు చేరువగా ఆరోగ్య సేవలు వచ్చినాయట. ఎక్కడొచ్చినాయి? ప్రజలకు చేరువగా అంటే ఏ ప్రజలు? డబ్బులున్న ప్రజలా? డబ్బులు లేని ప్రజలా? ఇది పెద్ద జోక్ అనమాట. ప్రభుత్వాలను పరిపాలిస్తున్న ప్రభుత్వంలో పరిపాలనలో ఉన్న నాయకులు మాట్లాడే మాటలు, ఇట్లాంటి మీడియాలు మాట్లాడే మాటలు, కొన్ని మీడియా సంస్థలు మాట్లాడే మాటలు, ప్రజలకు చేరువగా విద్యా వ్యవస్థ, ప్రజలకు చేరువగా వైద్య వ్యవస్థ, వైద్య రంగం అంటారు. ప్రజలకు చేరువగా వైద్య రంగం నిజంగానే వస్తే, డబ్బులు లేక, వైద్యానికి ట్రీట్మెంట్ లేక చనిపోతున్న పేషెంట్లు ఎంతమంది? చనిపోయిన డెడ్ బాడీని అంబులెన్స్‌లో పోలేని పరిస్థితిలో భుజాలపైనేసుకొని కిలోమీటర్ల మేరకు నడుచుకుంటూ పోతున్న ఆ కుటుంబాల పరిస్థితి ఏంది? ప్రజలకు చేరువైతే ఎందుకొచ్చింది ఆ దుర్భరమైన పరిస్థితి? లిటరల్‌గా పైసలు చేతిలో లేక, ప్రాణాలు చేతులలోన పోయిన కుటుంబాలు, పేషెంట్లున్నారు. ఏది చేరువైతే మరి? ప్రజలకు చేరువగా వైద్యం వస్తే ఎప్పుడొస్తది? ఉంది ప్రజలకు చేరువ. ఏ ప్రజలకంటే డబ్బులున్న ప్రజలకు ఉంది. ధనికులకి, పెట్టుబడిదారులకి, పెత్తందారులకి చేరువగా ఉంది. అది కూడా ఎక్కడ మళ్ళీ హైదరాబాదో లేకపోతే ఇంకో వేరే దగ్గరికి ఎళ్ళేసి చూయించుకోవాలి. డబ్బులున్నాయి కాబట్టి. ఈ రోజు కూడా పైసలు లేనోడు పరిస్థితి దారుణమైన పరిస్థితి ఉంది. ఏదైనా పెద్ద జబ్బు చేస్తే ఖతమేగా.
ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని బతకాల్సిందే. డబ్బుండదు. ఆరోగ్యశ్రీ ఎలిజిబిలిటీ రాదు. ఇక ఆరోగ్యశ్రీలో కూడా కొర్రీలు ఈ జబ్బు వస్తది, ఈ జబ్బు రాదు. ఈ హాస్పిటల్‌లో ఆ జబ్బు ఉంటది, ఈ హాస్పిటల్ ఎందుకు అయన్నీ కండిషన్స్? అన్‌కండిషనల్‌గా అన్ని ఆస్పత్రుల్లో అన్ని జబ్బులకి ఇయ్యొచ్చుగా ఇయ్యరు. ఆ కార్పొరేట్ హాస్పిటలోడు ఏదైతే ట్రీట్మెంట్ చీఫ్ ఉంటదో దాన్ని తీసుకొచ్చి ఆరోగ్యశ్రీలో పెడతారు. ప్రజలకు అవసరమైన అన్ని వైద్య సేవల్ని ఆరోగ్యశ్రీలో పెట్టాలనరు. అది కదా చేరువంటే. రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడు గుండె మీద చేసుకొని నాకు ఏ జబ్బు చేసినా ధైర్యంగా, ఉచితంగా ఒక పైసా ఖర్చు లేకుండా హాస్పిటల్‌కెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకొని రాగలుగుతా అనే ఒక ధైర్యం. అది ఏ జబ్బు చేసినా. అది గదా ప్రజలకు చేరువంటే. అది రాదు. ఇక దాంట్లో మళ్ళా కండిషన్స్, మెలకలు ఇటు తిప్పి, అటు తిప్పి, అటు తిప్పి, ఇటు తిప్పి ఈ హాస్పిటల్‌లో ఉందంటాడు, ఆ జబ్బుకు లేదంటాడు, ఈ జబ్బుకుందని తికమక జేసి జనాల్ని ఇబ్బంది పెడతా ఉంటారు. ఇది ప్రజలకు చేరువ. ఇది ఒక వార్త ప్రజాశక్తికి సంబంధించి రైట్. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. థాంక్ యూ.